కొలిచెదా రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదా రావయ్యా. హృదయా దేవళ మందు ముదమునా నిన్ను నిల్పి, హృదయా దేవళ మందు ముదమునా నిన్ను నిల్పి, భక్తి పుష్పముల భజించి పూజించి, భక్తి భజించి పూజించి, నిన్ను కొలిచెదా రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదా రావయ్యా. ప్రార్థన చేద్దాం. మొదటగా దేవుని గారు క్లుప్తంగా చేద్దాం. చిన్న చిన్న ప్రార్థన. మహాదయానిధివైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. పునరుత్థాన శక్తితో మా మధ్యన నిలిచి ఉన్నటువంటి మహోపకారి నీకు వందనాలు స్తోత్రాలు. మరణమును జయించి మరణపు కాడిని విడిచి జయముతో తండ్రి మాకు జయశీలుడవై మాకు జయ కీర్తనలతో నాయన నేను స్తుతింపబడులాగున తండ్రి, నిత్యము నీవు జయమునందు దేవుడవని నాయన, విజయము నీ యొద్దనే ఉన్నదని విజయ సంకీర్తనమును పాడుకొనుటకై తండ్రి మమ్ములను దేవా నీ సన్నిధానములోనికి నడిపించుకొని వచ్చినటువంటి విజయ మహోపకారి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినము ప్రభువా నీవు ఏర్పాటు చేసిన ఈ స్థలంలోనికి నాయనా వచ్చిన వారమైన మేము తండ్రి నీ పాదాలు చెంత నిలవబడి ఉన్నాము. ఇదిగో తండ్రి నీ సేవకులు నాయనా మాకు చెప్పినటువంటి నీ స్వార్థ అనే కాడిని మోయుటకును, నీ స్వార్థను నాయన అనేకులకు నాయన వినిపించుటకును ప్రభువా మీరు మాకిచ్చినటువంటి ఈ స్వార్థ కాడిని నాయన మోయుటకు నాయన మేము ఇష్టలమై ఉండగా మీ కృపను బట్టి నడిపించుకొనుచున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు. గతించినటువంటి నాయన 3 నెలలు నీ కాపుదలలో మమ్మలను భద్రపరిచావు. 4వ నెలలో మొదటి వారములో మొదటి నాయన స్థిరవారము దినమందు ప్రభువా సిద్ధపాటు దినములోనికి మమ్మలను నడిపించావు. అయా మీ పాదాలు చెంతకు వచ్చాము. మీరు ఏర్పాటు చేసుకున్నారు రంగంపేట మండలాన్ని ప్రత్యేకించుకొని మీ దృష్టిలో వచ్చుకుని నాయన బెతెస్దా కోనేరు అనే స్థలముగా నీవు ఈ స్థలమును మార్చుకుని తండ్రి ఈ మండలమును అంతటినీ నాయన మీరు మలచుకోవడానికి మార్చుకోవడానికి మీరు సన్నద్ధులై ఉండగా ప్రభువా సంసిద్ధులుగా ఉన్నా వేరుగా ఉన్నా నశించిపోవచ్చున్న ఆత్మలను వెదకి రక్షించడానికి నాయన నీవు బయలుపరుచుకున్నటువంటి నాయన నీ సువార్తలనే కాడిని నాయన బైబిల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఆయన మీతో చెప్పినది చేయుడి అను వాక్యమును బట్టి నీ సువార్త కాడిని ఎత్తుకొని నాయన నీ సేవకులు నడుచుచుండగా ప్రభు ఇదిగో ఈ నెలలో ప్రభు నాయనా పల్లకడియమును గ్రామమును ప్రేమించి నీవు మందిరమును నాయన దానముగా ఇచ్చి ఉన్నావు. మందిరమనగా నీ గృహము తండ్రి. ఈ భూలోకములో ఏ నరుడు ఏది చేయవలసి వచ్చినట్టు ప్రభువా పరలోకమందు ఆజ్ఞ లేనిదే ప్రభువా నీ చిత్తము లేనిదే
నీ ఆజ్ఞ లేనిదే ఏది జరగదని నాయన నమ్మిన వారము తండ్రి. నీ చిత్తమును ఆ స్థలములో ఉంచావు, ఆ గ్రామముపై ఉంచావు, నీ సేవకుడిపై ఉంచావు తండ్రి. నీ పనివాడు తండ్రి, నీవే యజమానుడవు మాకు తండ్రి. యజమానుడు చెప్పగా పనివాడు చేయవలసిన వాడై ఉండగా ప్రభువా, యజమానులైన మీరు ఆజ్ఞ ఇచ్చారు, నీ కార్యములు జరిగించుకొనిచ్చు ఉన్నారు. యెహోవా కార్యము చేయగా ఆపగల నరుడు ఎవడు అని నీవు ఇర్మియా గ్రంథంలో వ్రాయించినటువంటి మాటను బట్టి తండ్రి, నీ యొద్ద ప్రార్థన విజ్ఞాపన చేయించు ఉన్నాము. నీ కార్యము తండ్రి, ఆపగల నరుడును తండ్రి, ఆపడానికి ప్రయత్నించినటువంటి అపవాదియును తండ్రి, అయ్యా నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాము. సిలువలో నీతో యుద్ధము చేసిన అపవాది అను సాతానుడు ఓడిపోయినాడు ప్రభువా, గెలవలేకపోయినాడు తండ్రి. మరణ ద్వారములు నాయన నీవు విరిచివేసి ప్రభువా జయమునిచ్చినట్లుగా నీ స్వార్థ కాడిని మోయిచున్నటువంటి అనేకులైన వారికి నీవు జయమునిచ్చుచున్నావని నమ్మి స్తుతించుచు ఉన్నాము. పల్లకడిములో మందిర ప్రవేశమును తండ్రి నీవు ఘనముగా జరిగించుకొనిచ్చు ఉన్నాము. ప్రార్థనలు చేయగా, దర్శనములు చూడగా, ఏప్రిల్ 18వ తారీఖును నాయన నీవు బయలుపరుచుకొని ఉన్నావు. ఆ దినమును ప్రతిష్ఠించుకొనుటకు ప్రభువా నీ పరలోకములో నీ ఆజ్ఞయే ఉన్నది తండ్రి. మందిరమును నీవు కట్టించుకున్నావు. మనుష్యులు లేకపోయినా, మనుష్యుల సహాయం లేకపోయినా ప్రభువా నీవెంతగానో ఆ స్థలములో ఉండి నీ మందిరమును నిర్మించుకొని ఉన్నావు. ఎందరో జనులు నశించిపోవచ్చున్నారని ప్రభువా నీవు ఎరిగిన వాడవు, చూచుచున్న వాడవు గనక ఆ మందిరమును ప్రవేశముంచుటకును, ఆ మందిరములో నీవు నిలిచియుండి అనేకులను రక్షించుకున్నటకు మీ చిత్తమై ఉన్నది కనుక ఏప్రిల్ 18వ తారీఖు మందిర ప్రవేశ ఆరాధనలో మీరు ఉండండి తండ్రి. అనేకులను ప్రభా స్థలములోనికి తోడుకొని వచ్చుచున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నరుడు ఏ పాటివాడు, మేము పిలువగా మేము చేయగా ఏదియూ నెరవేర్పులోనికి రాకపోవచ్చు కానీ తండ్రి నీ కార్యసిద్ధిని ఆపగలవారు ఈ లోకములోను పరలోకమందును లేరు కదా దేవా. ఆలోచన సైతమే తండ్రైన దేవుడు గ్రహించి అపవాదిని కిందికి నెట్టివేసినట్లుగా ప్రభువా జీవ గ్రంథములో మర్మమును ఎరిగిన వారమై ఉండి తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాము. నీ చిత్తమును జరిగించుకో ప్రభువా. అడ్డులను ఆటంకములను నీకే సమర్పిస్తూ ఉన్నాము. మరణపు కాడిని విరిచివేసిన గొప్ప దేవుడవు, సమాధిని గెలిచిన గొప్ప దేవుడవయ్యా. నీ సిలువను, నీ భారమును నరుడు మోయలేడని తెలుసు తండ్రి. కనుకనే నా సిలువను మీరు వెదజల్లండి అన్నారు. నా సిలువ శ్రమలను అనేకులకు సువార్తగా కాడిగా మీరు మోయండి అని చెప్పారు తండ్రి. అది మరచిపోయినాయినా బ్రతుకుచూ ఉన్న వారిగా ఉన్న మమ్ములను నాయనా నీవు లేపుకున్నావు తండ్రి. నీ స్వరక్తమునిచ్చి సంపాదించుకున్న నరులు నాయనా నీ కాడిని మోయిచున్నాము. స్వార్థ కాడిని వెదజల్లుచూ ఉండగా నవంబరు తండ్రి ఏప్రిల్ 11వ తారీఖున ప్రభువా వడిసిలేరు గ్రామంలో రాకడ సువార్త అంత్యకాల వాస్తవాల సభను తండ్రి నీవు ఘనముగా జరిగించుచున్న తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. ఆ గ్రామాన్ని సిద్ధపరచండి, స్థలాన్ని సిద్ధపరచండి, జనులను సిద్ధపరచండి ప్రభువా. వాతావరణముని స్వాధీనమందుంచుకో ప్రభువా. వ్యతిరేకులను నీ స్వాధీనమందుంచుకో, సేవకులను నీ స్వాధీనమందుంచుకో. చుట్టూ ఉన్న జనులను ప్రభువా నీ స్వాధీనమందుంచుకో. సిలువలో నీవు నేర్పిన మాదిరిని తండ్రి గ్రహించినట్లుగా ఈ 40 దినములు ఉపవాస మండల కాల దీక్షలో మేము ఎన్నో విజ్ఞాపనలు మీ యొద్ద పెట్టాము తండ్రి. కన్నీరు మార్చాము దేవా,
కన్నీరును చూచిన దేవుడవు నీవు అయ్యా. సమయాన్ని ఇచ్చావు అయ్యా. మందిర ప్రవేశారాధనకు తండ్రి మేము బయలుపరచమనగా తండ్రి తారీఖును బయలుపరిచావు, సిద్ధపరచుకోమన్నావు. నా మందిర ప్రవేశము జరిగించుము అని తండ్రి నీవు దర్శనములో చెప్పిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మహిమను చూచి వారు సైతము నేను గ్రహించలేకపోతున్నారు. కనుకనే తండ్రి రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ఎరిగిన వారమైన మేము తండ్రి నీ వైపు చేతులు చాపగా ప్రభువా సమస్తమును సరిచేసిన మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. మందిర ప్రవేశమును నీవు ఘనముగా జరిగించుకో. ఆ గ్రామంలో జనులందరికీ తండ్రి ఆ మందిర ప్రవేశము ద్వారా ప్రభువా విడుదలకి విమోచన కలిగించు. ఇంకనూ చీకటిలో ఉన్న వ్యక్తులు వెలుగులోనికి వచ్చినట్లుగా నీవు నడిపించుకున్నట్టు నాయన మీ చిత్తములు జరిగించుకో తండ్రి. ఏది నీ ఉద్దేశ్యమో, ఏది నీ చిత్తమో ఆ సమయమందు ఆ తారీఖును అన్నీ సక్రమముగా జరిగించుకోమని, వాతావరణముని స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచూ ఉన్నాం. అలాగే వడిసిల్లేరులో జరుగుతున్న రాకడ సభను తండ్రి, అంత్యకాల వాస్తవాల సభను తండ్రి 18వ తారీఖు ప్రభువా, 11వ తారీఖును ప్రభువా సాయంకాలం నుండి తండ్రి నాయనా మీరు ఘనముగా జరిగించుకోండి. మీ వాస్తవాలను బయలుపరచాలి. నశించిపోతున్న వారిని మేలుకొల్పమని అడుగుచున్నాం. అలాగే తండ్రి నీ సేవకునికి తండ్రి నీవు అప్పచెప్పిన బాధ్యత ప్రభువా రాకడ పర్యాంతము వరకు నీవిచ్చిన ఆయుష్కాలము ఉన్నంత వరకు తండ్రి నమ్మకముగా పనిచేయడానికి తండ్రి నీ సేవకుని పాదాలను నడిపించుకోండి తండ్రి. మోషేనికి తోడయ్యున్న దేవుడవు తండ్రి, దావీదు మహారాజుకు తోడయ్యున్న దేవుడవు ప్రభువు. బలవంతులైన వారైనటువంటి తన అన్నలకు లేని భాగ్యమును దావీదు మహారాజుకి ఇచ్చావు. గొర్రెలు కాచుకునే దావీదుకు తండ్రి జ్ఞానము కలిగిన వాడు గనుక తండ్రి దైవ జ్ఞానమును బట్టి నేను స్తుతించుచూ వచ్చాను తండ్రి. అప్పచెప్పిన బాధ్యతను నమ్మకముగా చేసిన దావీదు వంటి సహనమును, ఓర్పును, నిరీక్షణను తండ్రి నీ సేవకుడికి ఇవి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగనే ప్రభువా పల్లకడియము మందిరమును ఆనుకొని ఉన్న బిడ్డలు తండ్రి అయ్యా అందరినీ ప్రభువా జ్ఞానముతో నింపండి తండ్రి. ఈ లోకము అశాశ్వతమైనది, ఈ లోకము శాశ్వతమైనది కాదని తండ్రి గ్రహించినట్లుగా ప్రభువా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించు దేవుడువైన నీ వైపు చూడడానికి తండ్రి జ్ఞానము నివ్వు దేవా, జ్ఞానము నివ్వి ప్రభువా. బిడలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ స్థలమును ఏర్పాటు చేసుకున్నాము. యాకోబు మందిరములోనికి ప్రవాహము వలె గొర్రెలు అనేకులు వచ్చినట్లుగా నేను చేయుచున్నానని నీవు వాగ్దానము చేసి దర్శనముతో తండ్రి ప్రత్యక్షపరిచి ఈ స్థలమును నీవు సిద్ధపరుచుకున్నావయ్యా. మేమేపాటి వారము తండ్రి, నరుడు ఏ పాటి వాడు ప్రభువా. ఏ కార్యము జరిగించినా అది నీ చిత్తమే, నీ చిత్తము లేనిది ఏదియో జరగదు కనుక ప్రభువా అటు ఈ స్థలమును సిద్ధపరిచావు. ఈ స్థలములోనికి వచ్చిన వారికి ఎన్నో మేలులు చేశావు తండ్రి, కార్యములు జరిగించావు ప్రభువా. అయ్యా నమ్మకమైన వారిగా నీ యందు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండడానికి తండ్రి వారి మనస్సులను ఉంచండి ప్రభువా. సాతానుగాడు ప్రభువా ఎన్నో కుతంత్రములు పన్నుచు ప్రభువా మనుష్యులను తండ్రి తలక్రిందులు చేస్తూ ఉండగా ప్రభువా నీ సిలువ ఈ భూ ప్రపంచాన్ని తలక్రిందులు చేసినట్లుగా నీ సిలువ వైపు చూడకుండా ప్రభువా తప్పిపోవచ్చున్నారు తండ్రి. వారికి నాయనా వారిలో ఉన్న అపవాది తంత్రాలను నాయన విడిపించు దేవా. ఎందరి బిడ్డలు ఎన్ని అంశములు పట్టుకుని ఈ దినము వచ్చి ఉన్నారు తండ్రి
వారందరి అంశములు నెరవేర్చండి ప్రభు. గత వారమందు ఎన్నో అంశములు నీ పాదాలు చెంత పెట్టాము తండ్రి. అయ్యా, సువార్తలు ఆగక కొనసాగించులాగున నీ సేవకుని ఆశను నెరవేర్చు దేవా, నీకు వందనాలు. వడిసలేరు నుంచి వచ్చిన బిడ్డలు అంశాలు చెప్పారు తండ్రి గత వారమందు, వారి అంశాలు నెరవేర్చు దేవా, నీకు వందనాలు. శారమ్మ గారిని నాయన జ్ఞాపకము చేసుకో, మాతా పాపమ్మ గారిని జ్ఞాపకము చేసుకో తండ్రి. విడిపించు, నడిపించు దేవా, నీకు స్తోత్రాలు. పలకడి నుంచి వచ్చిన బిడ్డలను నాయన నీవు ఆశీర్వాదకరముగా మార్చుకో దేవా, బలవంతులైన వారిగా మార్చుకో తండ్రి, నీకు స్తోత్రాలు. సండ్రేడు నుంచి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో, వారి అంశాలను నెరవేర్చు తండ్రి. స్వార్థమ్మ గారు మనవరాలను తండ్రి జ్ఞాపకము చేసుకో. రెండవ కానుపందు మగబిడ్డను దయచేయి ప్రభు, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ప్రభు. అడుగుట మా వంతు తండ్రి, కార్యములు జరిగించుట నీ వంతు తండ్రి, కనుక నీ పాదాలు చెంత పెట్టుచున్నాం. అలాగే సువార్తమ్మ గారి యొక్క అల్లుడిని తండ్రి నాయనా దూర ప్రాంతంలో నాయనా ఎన్నో శ్రమలు పడచ్చు, విడిపించు తండ్రి. వారి కుటుంబంలోనికి నడిపించు దేవా, నీ స్థితిని ఉంచు ప్రభు. నీ కనుదృష్టి నా స్థలముతో ఉంచి దేవా, ఆ కుమారుడికి తండ్రి సహాయము చేయి ప్రభు, నీకు వందనాలు. అలాగే తండ్రి ఎస్తేర్ గారి కుమార్తెకు తండ్రి ప్రభు నాయన మగబిడ్డ కావాలని నాయన ఆశపడుచుండగా ప్రభు, ఆ కుమార్తెను కూడా జ్ఞాపకము చేసుకో ప్రభు. అలాగే ప్రభు అబుగారిని జ్ఞాపకం చేసుకో, మోషే గారిని జ్ఞాపకం చేసుకో ప్రభు. దావీదు గారు చేస్తున్న స్వార్థలో తోడై ఉండండి, నమ్మకమైన స్వార్థికుడుగా నడిపించుకోండి. నీకు మహిమ తెచ్చే నాయన స్వార్థను జరిగించుకున్నటకు సహాయము చేయండి ప్రభు, నీకు వందనాలు. మెరిగోళ్ళు గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి అంశాలు నెరవేర్చండి. విజయని జ్ఞాపకం చేసుకోండి, నీవిచ్చిన జ్ఞానమును బట్టి చదువు పూర్తి చేసుకుని అందరూ నీ చిత్తం ఏమిటో బిడ్డ పట్ల జరిగించండి, నీకు స్తోత్రాలు. సత్యవేణిని జ్ఞాపకం చేసుకుందండి, తనకున్న కష్టముని పాదాలు చెంత కన్నీటితో పెట్టుకుంటుందయ్యా, ప్రార్థించుకుంటుందయ్యా, విజ్ఞాపన చేసుకుంటుంది తండ్రి. బిడను తండ్రి బలపరచు ప్రభు. బిడ పట్ల నీ కార్యం ఏమిటో జరిగించు తండ్రి, నీ చిత్తమే జరిగించు ప్రభు. రక్షణ భాగ్యము కలిగించు తండ్రి. ముఖ్యముగా ప్రభు, రక్షణ లేకపోతే రాకడలో మేము ఎత్తబడలేము తండ్రి, పరిశుద్ధత లేకపోతే మేము ఎత్తబడలేము తండ్రి. వాటికి నాయన ముందుగా మేము పరిశుద్ధతను కాపాడుకునటం నేర్పించు ప్రభు, మీకు స్తోత్రాలు, వందనాలు. అలాగే ప్రభు విజయ్ కుమార్ గారిని జ్ఞాపకము చేసుకోండి నాయన, నాయన నీ పనివారిగా వాడుకోండి తండ్రి. ఎవరి బిడ్డలని జ్ఞాపకము చేసుకోండి ప్రభు. ఏ కార్యములు జరిగించుట యవన బిడ్డల ద్వారా నీకు ఇష్టమో తండ్రి. యవన ప్రాయమందు నీ కాడి మోస్తూ ఉన్నారు తండ్రి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కరలు తీర్చండి. పలకడి నుంచి వచ్చిన కుమారుడు తన తల్లిదండ్రుల కొరకు విజ్ఞాపన కోరాడయ్యా అనేక నెలల క్రితం తండ్రి. ఆ అంశం ఏమై ఉన్నదో ఆ కుమారుడి పట్ల, తల్లిదండ్రుల పట్ల నీ కార్యములు జరిగించి ప్రభు. రాజేష్ని జ్ఞాపకం చేసుకో ప్రభు. నాయన జ్ఞానముని తండ్రి, జ్ఞానమునిచ్చి దేవుడవు నీవు ప్రభు. నోకరాజు గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా కాయ కష్టం చేసుకునే బిడ్డలు తండ్రి, ఎండ వల్ల వడగాల్పుల వల్ల ఎలాంటి అపాయములు రాకుండా సహాయం చేయి ప్రభు. వృద్ధులను జ్ఞాపకం చేసుకో ప్రభు. అన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. యేసురాజు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. రాణి గారు కొన్న బలహీనతను తీసిరి. కృపమ్మ గారిని జ్ఞాపకం చేసుకోవలసి లేదు. విజయరాజు గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి అంశాలకి నాయన నెరవేర్పుని చిన్ని గారిని జ్ఞాపకం చేసుకో. తన కుమార్తె 10వ తరగతి పరీక్షలో రాయిచుండగా ప్రార్థించమని కోరారు, రాసి ఉన్నారు తండ్రి. అనేక మంది బిడ్డలు తండ్రి, వారికి మంచి నాయన ఫలితాలు వచ్చినట్లుగా సహాయం వచ్చేది, జ్ఞానం ఇవ్వండి, మంచి సుబుద్ధిని కలుగజేయమని అడుగుచు నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి ఎందరు బిడ్డలు వచ్చారో అందరి అంశంలో నీ పాదాలు చెంత పెట్టుచున్నాం. సుమలతను జ్ఞాపకం చేసుకో తండ్రి, వారి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకో, వారి సహోదరులను జ్ఞాపకం చేసుకో ప్రభు. బిడ్డ కన్నీరుతో ప్రార్థించగా ప్రభు నాయన వారి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ నీ సిలువ రక్తముతో కడిగి వేసి ప్రభు
సంపూర్ణులుగా నీ యందు నిలవడానికి వండడానికి సహాయం చేయమని అడగచ్చు ఉన్నాం. ఏలకొండల సుమలత తండ్రి నిస్వార్థికురాలుగా తండ్రి వాడబడడానికి సహాయం చేయమని అడగచ్చు ఉన్నాం. అలాగే ప్రభు అన్ని అంశములు నీ పాదాలు చెంత పెట్టొచ్చు ఉన్నాం. మరచిన విడిచిన వాటిని అన్నిటిని నీ కృపలో జ్ఞాపకము చేసుకొని తండ్రి ఈ నా మొదటి ప్రార్థన చేయడానికి దీనురాలినైనా నాకు ఇచ్చిన అవకాశమును బట్టి నేను వందించొచ్చు. విజ్ఞాపన నీ పాదాలు చెంతను విన్నవించగా మీరు మాత్రమే మహిమను పొందుకొని మా కొరకు దిగి వచ్చి అన్నీ ఇచ్చి వేయచ్చు అంశమునకు నెరవేర్పనిచ్చుచున్న పునరుత్థానుడైన యేసు వారి నామమును అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక నీవే మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే సర్వము నీవే అని నమ్మిక యేసు నాకు అందరూ చెప్పండి. నీవే అని నమ్మిక. నీవే నమ్మిక నీవే మార్గమని నీ మీద ఆధారపడి చేస్తున్న ప్రతి కార్యమనైనా మీరు విజయం పొందండి. అయినా నికర సొమ్ము నికర ఆదాయము లేని వారు, ఏ ఆధారము లేని వారు, ఏ బలము లేని వారు అయ్యా నీ సువార్త చేయటానికి నీ పని చేయాలని నీవే అని నమ్మికని నీ మీద ఆధారపడి ప్రభు మీరు మా ఆయనతో చెప్పింది చేయడం మాట నెరవేర్చుచుండగా తండ్రి మాతో రండి నాయన. నీకు వందరము. ఆ ఒడిసలేరు గ్రామం మాకు తెలియదు నాయన, అక్కడ ఉన్న బిడ్డలు మాకు తెలియదు తండ్రి. ఎక్కడ నీ సువార్తను అందించాలో నాయన, ఎక్కడ నీ మాటలు అందించాలో తండ్రి మీరు కార్యం చేయండి నాయన. నీకు వందరము. నీవే నమ్మిక నీ మీదే సమస్తము మేము ఆధారపడుచు నేను నీ స్వార్థను వెదజల్లాలని అంత్య దినము వాస్తవాలు ప్రజలకు తెలియపరచాలని నడుమ కట్టుకుని ఉండగా ఎన్నో అడ్డులు ఎన్నో వేదన ఆయన నీవే అని నమ్మిక నీ మీద ఆధారపడి ఉన్నాం ప్రభు. మీరే సహాయం చేయండి నాయనా. నీ మందిరము కట్టమని తండ్రి, నీ మందిరము కట్టమని ప్రయోజనమైన ప్రేరేపించి ధన సహాయం చేసి ఆయన మనుషుల సహాయం చేసి దేవదోష సహాయంతో నాయన పల్లకడి మందిరము కట్టించి ఉన్నారు. ఆయన ఎన్నో అడ్డులు ఎన్నో ఆటంకాలు తండ్రి ఆయన మీరు ప్రవేశించండి తండ్రి. 18వ తారీఖున ఆయన నీవే నమ్మికని నీ మీద ఆధారపడి తండ్రి మేము కార్యము చేస్తుండగా తండ్రి మీరే కార్యాన్ని సఫలపరచండి నాయన. ఆయన నీ పాదాలు బట్టి మిమ్మల్ని బట్టి మారుకుంటున్నాం ప్రభు. అయ్యా నీకే వందనము తండ్రి, నీకే మహిమకరంగా జరిగించుకోండి. జ్ఞానము లేని వారము తండ్రి, నేను బలము లేని వారము తండ్రి, ధనము లేని వారము ప్రభు. మీరు శ్రీమంతుడు తండ్రి, మీరే సహాయం చేయండి.
నీకే వందనములు. వచ్చిన వారందరూ విషయములు నెరవేర్చారు. మొదటి ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు. రెండవ ప్రార్థన మన మధ్య ఉన్న సువార్తలు మహాగరుడా మా శక్తిమంతుడా ఆలస్యకర్త లుచ్చలికర్త నీకు వందనములు స్తోత్రాలు. నాయన తలమ మీద మాకరించేవారు నాయన నీ బిడ్డలమ్మ తండ్రి మా మధ్య మీరు ఉన్నారు. నీకు వందనములు మీకే సూతులు స్తోత్రాలు. పరిస్థితులతో దేవదూతలతో కెనేబులతో విరుగురు నలుగురు పెద్దలతో తండ్రి కుమార్ పరిస్థితి ఆత్మతో నాయన బైబిల్ మిశ్రితారు మా తండ్రి దేవదాస్ అయ్యారు ఆత్మతో నాయన ఈ తల్లని మీ నివాసం చేస్తున్న తండ్రి మీకు అందరములు బాబు మీకే సూతులు సోదరు. ఏ ఎగతి లేనిదాన్ని అయ్యా తూలిని చెత్తని పట్టింది అయ్యా ఎనికి లేనిదాన్ని అని పిలుచుకున్న దేవా నీకు అందరములు తండ్రి నీకు సూతులు సోదరు. ఎలా నేను సూచించగల భాగ్యము తరుణం మాకు ఇచ్చిన తండ్రి నీకు అందరములయ్యా నీకే సూతులు తరుణం లేనని ఎంతో పనున్నారు. ఇటు భాగ్యం మాకు ఇచ్చిన దేవా నీకు అందరముల స్తోత్రాలు. దైవవానికి సూతులు స్తోత్రాలు తండ్రి. నాయన నా తండ్రి చూస్తున్న తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. ఈ జ్ఞాపనంతా తండ్రి మీరు రక్షించుకున్నారు తండ్రి. ఈ జ్ఞాపనంతా మీరు మార్చుకోదేవా మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకే సూచనలు స్తోత్రాలు. మీరు వాగ్దానం నుంచి చేసిన మా కొరకు కట్టించిన తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. పరిశుద్ధుల మీరు ఏంటి ఏ కార్యము జరగదు తండ్రి. మీరు ఏంటి ఏది జరగదు. మీరు ఇంటి తండ్రి నీ కార్యాలు జరిగించుకున్న తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. నీకే సూచనలు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు అయ్యా ప్రయాసపడి బాధ బస్సు చెల్లెనమ్మ దగ్గర నీ బాధ గోపాలు అయ్యా మా బాబు బాబుని సిలిపజేసుకున్నావు. వసంతి నీ మీద నన్నుబడి ఆడుకున్నావు. నీ సహాయం దయచేసి తండ్రి నీకు వందనములు స్తోత్రాలు. ఇగో నాయన వచ్చినడి గ్యాముల జరుగుతున్న రాకడి మా సభల తండ్రి నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. 11వ తారీఖున జరగవలసి సభల కొరకు అడుగుతున్నావు. అడిగితే భావంతి గాలి చేసి దేవుడు ఆ గ్యాము బిడ్డలతో మాట్లాడుతండి. ఎక్కడైతే మీరు తల ఏర్పరచుకున్న మాకైతే తెలియదు తండ్రి. మీరు తలాన్ని ఏర్పరచుకోండి. ఆ గ్యాము బిడ్డలతో మాట్లాడండి తండ్రి. మాకంటే ముందు నాయన మీరు దేవదూతలు పంపించు తండ్రి. నింపితే మీకు వందనములు స్తోత్రాలు. మీరు ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టండి. మీరు తండ్రి ప్రతి కుటుంబంతో మాట్లాడుతండి. ఆ నాయన నీ రాకడ మా సభకు వచ్చి తండ్రి నీ దీవునాశనాన్ని పొందుకుని గ్యామె రక్షించమని నీ చేతులకు అప్పచెప్పారు అడుగుతున్నాం. ప్రభు మీకు వందనములు తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. నీకే వందనములు. పరిశుద్ధాత్ముడా ఏ పాపం నశించిపోతాకి నీకు ఇష్టము అయ్యా తండ్రి ప్రార్థన చేయాలి. మా ఆత్మ తల్లి ఆత్మ తండ్రి మీ పక్కన పరిశుద్ధులు ఉన్నారు. గొప్ప శక్తి గొప్ప మహిమ మందిరం ఆవరిస్తూ ఉన్నది. చేయాలి ప్రార్థన. సమయం పోనే వద్దు. అయ్యా తండ్రి వంటలు చెత్తపరిచి బిడ్డలు దీవించు. పల్లకడుగులో తండ్రి 11వ తారీఖు జరిగిన మా సభ మీ చేతులకు అప్పచెప్పారు. అడిగితే భావంతి కార్లు చేసి దేవుడు తండ్రి 2 సభల 2 నెలల్లో తండ్రి ఎక్కడికైనా అడ్డులు వాటికలు వచ్చినా నీ నామకు మహిమకారిగా జరిగించో తండ్రి నీకు వందనములు. ఈ 3 తండ్రి ఈ 3 సభల చేతులకు అప్పచెప్పుకుంటున్నారు. మీరే జరిగించు
వాళ్ళకి ఎవరించి సహాయం చేద్దామా మీకు అందరముల సూత్రాలు సభల కొరకు అడుగుతున్నాం తండ్రి. మీకు అందరూ అయ్యా మీకే సూత్రం మీ చేతులకు అప్పచెప్పుకున్నా ఇక పళ్ళ కడుపులో పేమో నీ చిత్రం లేదే నాయన ఏ కార్పించారు కదా పేమో మీరు దేవదూత వచ్చిందండి ఆ తర్వాత ఆయన 10 సార్లు అనేకని బిడ్డలు చెత్తపరిచి అక్షరం చెప్తాను తండ్రి నేనే తండ్రి దేవదూతలతో కట్టుబడ్డని నమ్మిక ఉంచాము మేము నీకు అందరముల సూత్రాలు అనేకని బిడ్డలు వచ్చిందండి 10 సార్లు వచ్చేసి నీకు అందరములయ్యా మీ చిత్రములని ఏ బిడ్డ రాదు మీ నామానికి మహిమ కలగాలి తండ్రి ఘనత కలగాలి మేము సూత్రములు మేము 18వ తారీఖున జరుగుతున్నా తండ్రి అయ్యా పట్టించి తండ్రి మీరే వచ్చి నేను ఓపులకి చెయ్యండి మీరే జరిగించుకోండి మేము మీకు వందరముల సూత్రాలు అయ్యా నీకు వందరముల సూత్రాలు మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము ఇక అనేకని బిడ్డలకి అయినా చర్చిలో వచ్చి ఆయన పాలు పొందుకుని సాధించండి అయ్యా మీరు తండ్రి వార్తలు చేసిన తండ్రి మీకు వందరముల తండ్రి దర్శనిలో ఓపులికి చేయించి తండ్రి పలికిన దేవానికి వందరముల సూత్రాలు అయ్యా మీరే జరిగించుకునే ఓపులిగా మీరుండే పద్ధతిలో మీరు సాధించండి అయ్యా నేను సొమ్ము నేను దాన్ని బైబిల్ మిస్సులు కొడతాము మాకు నుంచి పేదలు చేస్తే నీవనేక అవకాశాలు ఇచ్చి దేవుడు అడిగిన నామని నేను అడిగిన పెట్టింది నీకు ఇస్తానన్నాడు అయ్యా తండ్రి పలికరణ జరిగింది అయ్యా పద్ధతి తండ్రి తన కావాలి తండ్రి అనేకని కావాలి ఈ అవకాశం వాక్యాలను బిడ్డేది దేవుని కోపరించండి సాయించండి మేము వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి అయ్యా పలకండి చేతికి తిన్నా తండ్రి పరిస్థితిని చేతులకు అప్పచెప్పుకున్నప్పుడు పేదతో మహామద్దతు కార్యం చేసి దేవుడు మీరు చేసే నమ్మిక ఉంచాం తండ్రి మీకు అందరములయ్యా మీకే స్థితులు సూత్రాలు మీ పాదాలకైనా అప్పచెప్పుకున్నాం మీకు వందనముల సూత్రాలు ఇంకనైనా మంగళవారం తండ్రి మీరే మంచిగా అనేక ఇంకెప్పుడు కొత్త మాట్లాడారు నీ మాటలో పొల్లు కానీ చల్లి కానీ వండుతుంది నీ మాట ఎదుటివైన మాటలు మీరు దగ్గర చదివించుకొని మంగళవారం జరగవలసిన అయ్యా మీరు మాట్లాడితే అనేకని బిడ్డలు వచ్చి ఆ తమలో పాలు వచ్చి సహాయం చేయండి దేవా మీ చేతులకి అప్పచెప్పుకున్నాం మీకు వందరముల సూత్రాలు ఇంకా ఇంటికి వచ్చిన బిడ్డలందరూ మీ చేతులకి అప్పచెప్పుకున్నాం ప్రతి బిడ్డని బుద్ధులు సీలు చట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మేము అడగపోయినా ఆయన మాకు ఏదో అవసరమో తండ్రి మా సమస్యలు తీర్చి దేవుడు వాక్యలు తీర్చి దేవుడు మేము సమకుమారా తండ్రి తీర్చి దేవుడు నాకు అన్న తండ్రి బిడ్డలందరినీ చేతులకి అప్పచెప్పు మీ పాదాలకడ సమర్పించుకుంటుంది ప్రతి కార్యం నెరవేర్చండి అల్లకల్లా తీర్చండి సమస్యలు తీర్చండి అటు సహాయం చేయమని ఈ రోజు వచ్చిన బిడ్డలందరూ చేతులకి అప్పచెప్పు ఏసయ్యని నామలు అడుగుతున్నాం మీకు చూస్తుంది ఇక నాయన మొదలు పేదలు మీరు ఆలకించేది నా రెండో పేదలకి చేతులకి అప్పచెప్పుకున్నాను నాలో తప్పులు కానీ పొరపాట్లు కానీ ఇంకేది వచ్చి ఏది విచ్చానో నాకైతే తెలియదు తండ్రి సంవత్సరం నీ పాదాలకు అప్పచెప్పుకున్నాను ఆయన చెట్టు అబద్ధని సిలిపని వచ్చుకున్నాను నా దీనిరాల పేదనయ్య వచ్చింది తండ్రి తెలియని పేదన ఈ చిన్న పెద్దని పాదాలతో చేర్చుకొని పేదలు పదుబలం దయచేయమని నాకొక పెళ్లి కుమారుడే త్వరలోనని వేసి వారి నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ 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 జగదారి బోగా నామీదికి ఇడిమోలేనయా ఆగా అడవిలో
ఉండగా తడవకుండా దొరుకు ధన్యము మార్గము నీవే నమిక యేసు నాకు నీవే నమిక. మరి ఒక్కరు ప్రార్థన ఉండాలి, ఎవరు కూడా పడుకోకూడదు, ప్రార్థన చేసుకోవాలి, ఎవరికి ఇటు చూడకూడదు, ప్రభు వైపే చూడాలి. జరగబోయేది మహత్కార్యములు దేవుడు చేయబోతున్నారు. ప్రభువారు మన పక్షమును ఉండి ఆయన మనం ఎత్తి చూపించడానికి మహాదేవుడు ఆ ప్రణాళికతో వెళుతున్న గొప్ప కార్యాలు ఇవి. దేవుడు ఒక ప్రణాళికను సృష్టించుకున్నారు. బైబిల్ మిషన్ ఎత్తి చూపించడానికి, బైబిల్ మిషన్ ఎత్తి చూపించడానికి ఇది ఒక ప్రణాళిక. ప్రవచన ప్రార్థన ఒక ప్రణాళిక, స్వస్థత సాధన ఒక ప్రణాళిక. ఆనాడు దైవజనుడు కార్చిన కన్నీళ్లు ఈరోజు రంగపేట మండలంలో, ఈరోజు గండేపేట మండలంలో దేవుడు ఒక ప్రణాళికలో ఏర్పాటు చేస్తున్న కార్యముల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. జరగబోయే మందిర ప్రవేశానికి దేవుడు దూతలతో వస్తున్నారు, దాని కొరకు ప్రార్థన చేయాలి. వరుసలేరులో అంచెదిన వాస్తవాలు తెలపడానికి ఒక తీర్పుగా రాబోతున్నాడు యేసయ్య, దాని కొరకు ప్రార్థన చేయాలి. ఇది దేవుని ప్రణాళిక, మనుషుల ఆలోచన కాదు. ఇది దేవుని పని కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. దురాత్మ శక్తులను, అంధకార శక్తులను యేసు నామములో బంధించని ప్రార్థన చేయాలి. అడ్డులు ఆటంకాలు చేస్తున్న వారిని యేసు నామములో అడ్డులు తొలగించండి ప్రార్థన చేయాలి. ఇది దేవుని యొక్క ఏర్పాటు. మనం ఒక్కందరము ప్రార్థన చేద్దాం. దేవుడు జయించే దేవుడు, మనం ప్రార్థన చేద్దాం. మూడవ ప్రార్థన, స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభా, పరిశుద్ధుడు రక్షకుడు మోచకుడైన ప్రభా, మీకే స్తుతులు స్తోత్రం స్తోత్రం. ఆదరణకర్త మీకే స్తుతులు స్తోత్రాలు 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 ప్రభా. ఉన్నవాడను అన్నవాడను సెలవిచ్చిన మా తండ్రి మీకే స్తుతులు స్తోత్రములు ప్రభా, స్తోత్రములు. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబుల దేవ, మా పితరుల దేవ, నీ ఘనమైన పాదములకు వందనాలు ప్రభా, వందనాలు ప్రభా, వందనాలు నాయన. అయ్యా ఏమి ఇచ్చి నీ రుణము తీర్చుకోగలము ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన మీకు వందనాలు ప్రభువా నాయన. అయ్యా గడిచిన దినములన్నీ కాచి దాచి కాపాడిన ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభా. ఈ దినమున ప్రభువా నాయన నీ సన్నిధిలో మేమందరము చేరి ప్రభువా నాయన నీ పునరుత్థానములో ఉన్న శక్తిని నాయన మేము పొందుకున్నట్లుగా సహాయం చేస్తున్న ప్రభువా, నీకు వందనాలు. పరమ వైద్యుడా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నాయన. సర్వాధికారి వందనాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము ప్రభువా, మీకు వందనాలయ్యా. అయ్యా 2 వారముల ప్రభువా నీ పాద సన్నిధిలో నేను అడుగు పెట్టలేకపోయాను తండ్రి. నాలో బలహీనతలు తొలగించమని అడుగుతున్నాము ప్రభువా, నీకు వందనాలు. అయ్యా నాలో నీరసత్వం తీసివేయమని అడుగుతున్నాను ప్రభువా, నీకు స్తుతులు నాయన. అయ్యా నీ పాద సన్నిధిలో పాల్గొంటూ నాకు ఎంతో ధన్యత ప్రభు, నాకు ఎంతో స్వస్థత తండ్రి, నీకు
వందనాలు ప్రభువా. అయ్యా మాకున్న అడ్డంకములు తొలగించమని అడుగుచున్నానయ్యా, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు నైనా, వందనాలు ప్రభువా. అయ్యా ఈ స్థలము మీరు ఏర్పాటు చేసుకున్న స్థలము తండ్రి, నీకు వందనాలు నైనా. ఈ స్థలం అంతా మీరున్నారు ప్రభువా, మీ దేవదూతలతో మీరు వచ్చి ఉన్నారు ప్రభువా, మీకు స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డ చేసే ప్రార్థన ఆలకిస్తున్న తండ్రి గారు మీకు వందనాలు నైనా, వందనాలు. అయ్యా ఈ స్థలం అంతా ప్రభువా మీ భక్తులతో వచ్చి ఉన్నారు ప్రభువా, మీకు స్తుతులు నాయన. పావనమూర్తి నీకు వందనాలు ప్రభు. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన, నీ కనికరము ఎంతో గొప్పది ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన తండ్రి, నీకు వందనాలు ప్రభు. అయ్యా నీ ప్రేమను మేము గుర్తిరగలేకపోతున్నాము తండ్రి, నీ సన్నిధానములకు దూరం అయిపోతున్నాము ప్రభు. అయ్యా మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము తండ్రి, నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా మీకే వందనాలు తండ్రి, వందనాలు నాయన. ఆదరించేవాడా మీకే వందనాలు ప్రభా. అలాగే ప్రభా ఉరిసిలేడు గ్రామంలో జరగబోతున్న ప్రభా రాకడ మహాసువార్త సభ ప్రభా నాయన, అంచకాల వాస్తవాలు చాటించడానికి ప్రభా నాయన. అయ్యా 3వ సభగా మీరు ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలు తండ్రి, వందనాలు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ మీరు రప్పించమని అడుగుచున్నాము ప్రభా. ఆ గ్రామంలో ఉన్న పెద్దలతో మాట్లాడండి, అధికారులతో మాట్లాడు, నాయకులతో మాట్లాడండి ప్రభా. ఆ గ్రామంలో ఉన్న వ్యతిరేకతను తొలగించమని అడుగుచున్నాము ప్రభా. నీకు స్తుతులు నాయన. నీ రాకడ వార్తలు వినిన వారందరూ కూడా ప్రభువా నీ రాకడకు సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలు. అయ్యా 2 రాకడ సభలు ఎంతో ఘనంగా జరిగించావయ్యా, మీకు స్తోత్రాలు. ఇది 3వ రాకడ మహాసభ ప్రభువా, నీకు వందనాలు. అయ్యా నీ సువార్త చాటుచుండగా ప్రభు నాయన, ప్రతి ఒక్క హృదయము తండ్రి నాయన వారి మనోనేత్రములు తెరవబడినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. గర్భ వైద్యుడు నీకు వందనాలు ప్రభు. నీ ప్రేమని రుచి చూసినట్లుగా సహాయం చేయండి ప్రభు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడని నీ వాగ్దానం మాకు ఇచ్చిన తండ్రి, నీకు వందనాలు. అయ్యా మీరు ఉత్తముడని మేము రుచి చూసినట్లుగా సహాయం చేయండి ప్రభు. నీ సన్నిధానంలో ఎన్నో మేలులు, ఎన్నో అద్భుత కార్యాలు మాకు జరిగించిన తండ్రి, నీకు వందనాలు. అయ్యా నీ సన్నిధికి రాలేకపోతున్నాను ప్రభు, వాళ్ళని క్షమించమని అడుగుతున్నాను తండ్రి. పరమ వైద్యుడా నీకు వందనాలు ప్రభు. అలాగే ప్రభు ఏప్రిల్ 18వ తారీఖున తండ్రి ప్రభు అయ్యా పలకడి గ్రామంలో కట్టిన మందిర ప్రతిష్ఠ ప్రభువానికి స్తోత్రాలు. ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో మీరు ఉండండి తండ్రి గారు. ముందుగా మీరు దేవదూతలతో మీరు అడుగు పెట్టమని అడుగుచున్నాము ప్రభువానికి స్తోత్రాలు నాయన. అనేక మంది భక్తులను తోడుకొని రండి ప్రభువా, అనేకమైన జనాంగాన్ని తోడుకొని రండి యేసయ్యా, మీకు స్తోత్రాలు నాయన. ఆ గ్రామంలో మందిరంలో ప్రభువా ఎంతమంది నాయన విశ్వాసులు మీ రక్షణలోనికి నడిపించబడుతున్నారో ప్రభువా. అయ్యా మీ సిద్ధంలో రాచిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. అన్యుల మధ్యన ప్రభునైనా ఈ సువార్త జరిగించినట్లుగా సహాయం చేయండి ప్రభువా. నీకే స్తోత్రములు, వందనములు ప్రభా. ఎప్పుడో దేవదూత వచ్చి ప్రభా గ్రామంలో సంచారం చేసినది ప్రభువా నాయన. ఇప్పటి వరకు తండ్రి మీరు కాపుదల కాచి ప్రభా ఆత్మీయ తండ్రిగా ఏర్పాటు చేసుకొని తండ్రి మందిరము కట్టించి ప్రభా నాయన. ఈ దేవదూతలను పంపించి ప్రభా మందిరము కట్టించి ప్రభువా ఆయన నీ నామము మహిమపరచబడాలని తండ్రి, నీ నామము గణపరచబడాలని ప్రభువా. అనేక మంది ప్రభ నీ రాకడకు సిద్ధపరచబడాలని ప్రభువా మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలయ్యా, వందనాలు. పరమ వైద్యుడ మీకు వందనాలు తండ్రి. ఎంత గొప్ప ప్రేమ నీ ప్రేమ నీ బిడ్డలమైనటువంటి మా మీద ప్రభువా ఎంతో గొప్ప ధన్యత తండ్రి గారు, మీకు స్తుతులు నాయన. ఆత్మీయ తల్లిదండ్రి గారిని బలపరచండి ప్రభా. అయ్యా నీ రాకడ సమీపంలో ప్రభా నాయన ఎంతో బలముగా వాడుకోమని అడుగుచున్నాను ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. అడ్డంకులు వచ్చిన ఆటంకములు వచ్చిన ఎన్ని బాధలు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా ప్రభా తట్టుకునే శక్తి దయచేయమని ప్రభా. నేను సేవని ఇంకా బలముగా నాయన నేను పని సాగించిన సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి, నీకు
వందనాలు అయ్యా. నీ సారలకు వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. వరుసలేడు గ్రామం నుంచి పలకడు గ్రామం నుంచి నీ బిడ్డలైనటువంటి వారు వచ్చి ఉన్నారు ప్రభువా. అయ్యా ఏ బిడ్డ ఏ అంశముతో నీ పాదాల చేత అడుగు పెట్టినదో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ అంశము నెరవేర్తించండి ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. చెండ్రేడు గ్రామం నుంచి రాయవారం గ్రామం నుంచి కూడా ప్రభువా నీ బిడ్డలైనటువంటి వారు నీ పాదాల చెంతకొచ్చిన్నారు తండ్రి. నీ పాద సన్నిధిలో అడుగు పెడితే ఎంతో ధన్యత కలుగుతున్నదని, వారి కార్యాలు జరుగుతున్నాయని ప్రభు నాయన నీ పాదాల చెంతకు వచ్చినారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ మొరాలకిస్తున్న దేవుడు అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ కన్నీటిని చూస్తున్న దేవుడు తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి కార్యము జరిగించమని అడుగుతున్నాము ప్రభా. మీకు స్తుతులు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా ఇంతవరకు సహాయం చేసావు ప్రభా. అయ్యా ఈ 3వ ప్రార్థన మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన ముందు చేసిన ప్రార్థన ఆలకించావు అయ్యా, నా ప్రార్థన ఆలకించావు ప్రభా. మీకు వందనాలు. ఇంకా 4 ప్రార్థనలు జరుగుతుండగా ప్రభువా పరిశుద్ధాత్ముడా మీరే మాట్లాడండి తండ్రి. నాయన వాక్యము మాకు పంచిపెట్టుతుండగా ప్రభు నాయన మా హృదయాలలో నాయన భద్రపరుచుకున్నట్లుగా సహాయం చేయమని, వచ్చిన వారందరిని దీవించి ఆశీర్వదించి స్వస్థపరచమని, మా కొరకు పెండ్లి కుమారుడుగా రాబోతున్నా యేసు వారి పాదములు పట్టుకొని బ్రతిమాలి అడిగి వేడుకొని పొందుకొనిచున్న మా పరమ తండ్రి. ఆరోగ్యము పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా ఘోర పాదల చేరి దారి అని భ్రమపడగా, ఘోర పాదల చేరి దారి అని భ్రమపడగా, తెరి చూడగలుగు తేజోమయ మార్గంబు నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. 4వ ప్రార్థన. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవం కలిగిన దేవుడా నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతలతో ప్రభా కొనియాడబడుతున్న నా తండ్రి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. గడిచిన దినములన్నీ నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి ప్రభా మరొక దినమునైనా మరొక వారము మమ్మల్ని నాయనా నీ సన్నిధిలో ఉంచిన దినాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ కృప మాపై ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి. నీ రుణము తీర్చుకోలేనిది ప్రభువా. యేసయ్యా మేమే పాటి వారమయ్యా, అల్పులము అయోగ్యులము ప్రభువా. తండ్రి నాయనా నువ్వెంతగానో ప్రేమించి ప్రభువా నీ స్వరూప్యములో ప్రభువా మమ్మల్ని తయారు చేసుకుంటే తండ్రి మేము నిన్ను స్తుతించలేకపోతున్నామయ్యా, నిన్ను గణపరచలేకపోతున్నాము తండ్రి. యేసయ్యా తండ్రి సిలువలో తండ్రి ఎంతో నాయనా వేదన పడి ఉన్న దేవుడవు ప్రభువా. గొప్ప దేవా తండ్రి జీవము గల దేవుడా నీకు స్తోత్రములు ప్రభువా. జీవమైన దేవుడా నీకు స్తుతులు తండ్రి. నిత్య నివాసి నీకు వందనాలు ప్రభువా. నిత్యము తండ్రి మాతో నాయనా నిత్యము నాతో నడిచే దేవుడు అయిన దేవుడా నీకు వందనాలు ప్రభువా. తండ్రి భూమి మీదకి వచ్చినైనా ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడవు ప్రభువా. సమస్తమునైనా సంపూర్ణము చేసిన దేవుడవు ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. తండ్రి నాయనా వెలుగైన స్వామి నీకు వందనాలు ప్రభువా. తండ్రి నాయనా తండ్రి
నాయనా నీ సిలువలో ప్రభువా తండ్రి మీరుండగా తండ్రి నాయనా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ప్రభువా మీరు చూచుచుండగా ప్రభువా సాతాను ఎంతో గలిబిలి చేసిందయ్యా. అయినప్పటికీ నాయనా మీరు సిలువ దిగి రాలేదయ్యా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన దేవుడవు ప్రభువా మాకు నాయనా మేము ఎలా బ్రతకాలో మేము ఎలా తండ్రి జీవించాలో తండ్రి మాకు మాదిరిగా చూపించారయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. తండ్రి నాయనా మీ సిలువను చూస్తే ప్రభువా పుట్టి కర్రగా మేము చూస్తున్నామేమో ప్రభువా మమ్మల్ని క్షమించండి ప్రభువా. మీరు త్యాగాన్ని చేసిన త్యాగాన్ని మర్చిపోయి ప్రభువా తండ్రి తిరుగులాడుచున్నాము తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభువా. పరిశుద్ధుడానైనా నువ్వు చేసిన త్యాగము తండ్రి ఎంతో గొప్పది ప్రభువా. మా కొరకు నాయనా నీ నిత్యరాజ్యంలో తండ్రి నాయనా స్థలాన్ని ఏర్పరచడానికి నాయనా వెళ్ళిన దేవుడవు తండ్రి మార్గాలు సరళం చేసిన దేవుడవు ప్రభువా. యేసయ్యా తండ్రి నీవే నిజ దేవుడు అని ప్రతి ఒక్కరూ గ్రహించుకునే వారిగా ఉంచండి ప్రభువా. యేసయ్యా తండ్రి నైనా ఈ లోకము నైనా శాశ్వతమైంది కాదు ప్రభువా. తండ్రి శాశ్వతమైన నీ రాజ్యము కొరకు తండ్రి ప్రాకులాడే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి అయ్యా. తండ్రి నైనా నీ రక్తమునైనా స్వస్థతను దయచేసింది ప్రభువా. తండ్రి నైనా ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ అంశము నెరవేర్చండి తండ్రి. ప్రతి బిడ్డను స్వస్థపరచండి. ముట్టండి నాయనా నీ రక్తము వారిపై చల్లండి అయ్యా. తండ్రి నీ నా తండ్రి శుద్ధినిగా చేయండి తండ్రి. ప్రతి బిడ్డను ముట్టండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి. నాయనా తండ్రి దాసుని దాసరాల్ని నాయనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి. ఆత్మల భారం కలిగి ప్రభువా తండ్రి వారికి పిల్ల నింపండి అయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. నీకు మరుగైంది ఏది లేదు నాయనా. దాచబడిన ధనాన్ని ఇచ్చే దేవుడు ప్రభువా. యేసయ్యా తండ్రి బిడ్డల చేతులు గుప్పిళ్ళు నింపండి. హస్తాలు బలపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. నైనా తండ్రి నైనా వరుసలేరులో నైనా ప్రభువా నాయన రాకడ మహాసభ జరుగుచుండగా తండ్రి మీరు ఘనంగా జరిగించండి ప్రభువా. అన్నాయన తండ్రి అక్కడ ఎంతో మంది అడ్ల ఆటంకాలు పరిచేవారు ఉన్నారంటున్నారు తండ్రి. వారిని నాయన తండ్రి తండ్రి నువ్వు సిలువలో కాచిన రక్తమునైనా సమాధాన పరిచింది ప్రభువా. నాయన వారందరికీ నాయన తెలియజేసి నాయన సమాధానాన్ని కలిగి చేయండి ప్రభువా. వారందరిలోనూ నాయన తండ్రి ప్రేమను పుట్టించండి. నీ రాకడకు నాయన సిద్ధపడే మాటలు చెప్పాలని నాయన సిద్ధపడుచుండగా నాయన వారిని కూడా అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరినీ సిద్ధపరచండి ప్రభువా. యేసయ్యా తండ్రి వినే బిడ్డలను నాయన గ్రహించుకునే మనసునివ్వండి తండ్రి. నాయన రాకడ వర్తమానము ప్రభువా ఎంతో బలమైన వర్తమానము నాయన అక్కడ అందించుచుండగా ప్రభువా ప్రతి బిడ్డ హృదయంలోని నాయన తండ్రి దున్నబడిన నాయన తండ్రి నాయన సేద్యం చేయబడిన పొలములో నాయన పడిన విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో ప్రభువా ఆ విధంగా నాయన తండ్రి వాక్యం ఫలించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. నాయన నీకు స్తోత్రములు తండ్రి. నాయన పల్లకడియంలో మందిరము ప్రభువా గొప్ప మందిరముగా ఉన్నది ప్రభువా. దేవదూతల సమూహము నాయన తండ్రి నాయన ప్రభువా ప్రతిష్ఠ దినము ప్రభువా 18వ తారీఖున జరగబోచున్న నాయన నీ మందిర ప్రవేశము నాయన గొప్పగా జరిగించుచున్న దేవుడా నీ వెలుగును నాయన తండ్రి అక్కడ నాయన నీ పరలోక రాజ్యము నుండి ప్రభువా నీ వెలుగు నాయన మందిరముపై ఉంచుతున్నందుకై నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి నీ కార్యాలకు నాయన అడ్ల ఆటంకాలు పరిచేవారు మానవులు ఏ పాటి వారు అంటున్నావు తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. యుద్ధము చేయువాడు నువ్వే ప్రభువా. యుద్ధము యెహోవాదే అంటున్నావు ప్రభువా. పరిశుద్ధుడా ఎవరైతే అడ్ల ఆటంకాలు పరుస్తున్నారో వారందరినీ నాయన తండ్రి మీరే యుద్ధము చేసి వారి పక్షంగా దేవా తండ్రి పల్లకడిలో మందిరము నాయన గొప్పగా నాయన ఎత్తి పట్టుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి నాయన రంగంపేట మండలం అంతా కూడా నాయన కదిలించండి ప్రభువా. దేవా తండ్రి ప్రతి బిడ్డను నాయన కదిలించండి. ఒక సాక్షిగా ఉంచండి ప్రభువా. మందిరం అంతా కూడా నాయన తండ్రి నాయన అభివృద్ధి పరచండి ప్రభువా. సకల సరిహద్దులు విశాలపరచండి తండ్రి.
తండ్రి నాయన మేము పిలవగా రారు కానీ ప్రభువా మీరు పిలిస్తే నాయన గొర్రెలు వచ్చినట్లుగా ప్రభువా నాయన నీ వాక్యం సెలవిచ్చినట్లుగా తండ్రి నాయన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా తండ్రి నాయన నీ కొరకు నాయన నేను ఆశపడుచున్నానయ్యా దేవా తండ్రి నీ వాక్యంలో ఎదగాలని ప్రభువా నీతో ఉండాలని నీతో సహవాసం చేయాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాను ప్రభువా తండ్రి నీ చిత్తం ఉంటే ప్రభువా నీ సన్నిధిలో ఒక పాత్రగా నన్ను ఉంచు తండ్రి నాయన నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉంచమని నా తండ్రి నాయన నీ దీనురాలు నా అల్పురాలి ప్రార్థన నీ పరమ సన్నిధికి చేర్చుకొని ప్రభువా నా ప్రార్థన ప్రతిఫలాన్ని దయచేయమని యేసువారి నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమేన్. లేనిపోని మార్గము లెన్నోయుండా జ్ఞానోపదేశంబు మాలోగా చేయొచ్చు వాణిని ఖండించి మాలోగా చేయు వాణిని ఖండించి నేనే మార్గమున నిజమైన మార్గము నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. ఐదో ప్రార్థన మోషే గారు. ప్రతి ఒక్కరిని కూడా దీవించింది ఆశ్రయించండి. ఎవరైతే ఏ బాధలతో వచ్చారో తండ్రి ఆ బాధలను ముట్టండి నైనా ప్రతి ఒక్క బాధను విడుదల చేయండి నైనా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రయించండి. ఎవరైతే ఏ బాధలతో వచ్చారో తండ్రి ఆ బాధలు తీర్చుతండి నేను వేసేయాలి కొందనాలు నీకు పోతున్నాడు నేను కిడ్నీలు బాధలతో ఉన్నారు తండ్రి నేను కిడ్నీలు బాగు చేయండి తండ్రి. అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి తండ్రి నేను రాళ్ళు కరగదీయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు పోతున్నాను. నేను క్యాన్సర్ రోగులతో ఉన్నారు తండ్రి నేను క్యాన్సర్ రోగులను బాగు చేయండి తండ్రి. అలాగే ఏడ్స్ బాధలతో ఉన్నారు తండ్రి ఏడ్స్ బాధలను బాగు చేయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు తండ్రి. నేను షుగర్తో ఉన్నారు తండ్రి నేను షుగర్ బాధ లేకుండా చేయండి నేను వేసేయాలి కొందనాలు నీకు తండ్రి. నేను బీపీతో ఉన్నారు తండ్రి నేను బీపీని లేకుండా చేయండి నేను వేసేయాలి కొందనాలు నీకు తండ్రి. నేను పాలసీయ లాగిన వారు ఉన్నారు తండ్రి పక్షవాతంతో లాగిన వారు ఉన్నారు తండ్రి ఆయన బాగు చేయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు తండ్రి. నేను జబ్బగూడ విరిగిపోయిన వారు ఉన్నారు తండ్రి నేను జబ్బగూడిని ముట్టన్న తండ్రి బాగు చేయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు తండ్రి. నేను ఇంకా ఎవరికైతే ఏ బాధలు ఉన్నాయో తండ్రి ఆ బాధలు తీర్చి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు తండ్రి. నేను గడప సంచి పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి ఆయన ముట్టండి బాగు చేయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు తండ్రి. నేను కడుపులో నీరు పట్టిన వారు ఉన్నారు తండ్రి ఆ నీరు పట్టిన వారిని నేను నీరుని కరగదీయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు తండ్రి. నేను పిక్షి వ్యాధితో ఉన్నారు తండ్రి నేను పిక్షి వ్యాధులను నైనా బాగు చేయండి నేను వేసేయాలి కొందనాలు నీకు తండ్రి. నేను ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోండి ఆదరించండి తండ్రి. అలాగే తండ్రి ఎన్న కోసం పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి ఆ ఎన్న కోసం బాగు చేయండి నేను వేసేయాలి కొందనాలు నీకు తండ్రి. నేను టీవీ తెగులుతో ఉన్నారు తండ్రి నాయన టీవీ తెగిలిన బాగు చేయండి తండ్రి నేను వేసేయాలి కొందనాలు నీకు తండ్రి. నాయన గుండు పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి
నైనా గుండెను బాగు చేయండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా భార్య భర్తలు విడిపోయిన వారు ఉన్నారు తండ్రి. నైనా భార్య భర్తలను కలపండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నైనా చేతులు లేని వారు ఉన్నారు తండ్రి. చేతులు లేని వారిని ముట్టండి తండ్రి. నైనా పాళ్ళు లేని వారు ఉన్నారు తండ్రి. వాళ్ళు లేని వారిని ముట్టండి, నడిపించండి తండ్రి. నైనా అలాగే చూపు లేని వారు ఉన్నారు తండ్రి. నైనా చూపు లేని వారిని ముట్టండి, బాగు చేయండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి నడుము బాధతో ఉన్నారు తండ్రి. ఆ నడుము బాధనైనా బాగు చేయండి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా తలలో గడ్డగట్టిన వారు ఉన్నారు తండ్రి. నైనా గడ్డన కరగదీయండి తండ్రి. ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా 18వ తారీఖునైనా నీ మందిరము ఓపెనింగ్ తండ్రి. ఎంతమందిని తీసుకొస్తావో నాయనా నీ ఇష్టమో తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. ఘనంగా జరిపించండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా వర్షంలో నైనా 11వ తారీఖున తండ్రి నీ సభ నైనా ఘనంగా జరిపించి తండ్రి. నైనా ఎంతో మంది రావాలి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోండి, ఆదరించండి, పోషించండి తండ్రి. వాళ్ళ పరిస్థితి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. ఆహారం లేని వారికి నైనా ఆహారం పెడుతున్నావు తండ్రి. ఏది లేదంటే అది ఇస్తున్నావు తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నైనా అలాగే వంశీ గారు చేసే పనిపాట్లోనే నువ్వు తోడుగా ఉండి నడిపించదండి. నేను అలాగే కిషోర్ గారి పనిపాట్లో కూడా ఉండి నువ్వు నడిపించదండి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. అలాగే అమ్మగారిని అయ్యగారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఆ సేవకు పెద్దగా చేయండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నేను ఇక్కడ వంటలు చేసిన వారిని దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే వడ్డించిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నేను అలాగే వర్షం నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి. రంగంపేట నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే రాయవారం నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే సెంట్రల్ నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే ఈనవరం నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే పల్లకాడ నుంచి వచ్చిన వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఇంకా ఏ ఊరు నుంచి వస్తున్నారో తండ్రి అందరిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నేను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఇటు చూసినా మార్గాలే మోసము చేయు ఈ నా శత్రు వర్గాలే. ఇటు పోవలయోను నేనెరుగని వాడనై. ఇటు పోవలయోను నేనెరుగని వాడనై. కటకటాయను ఏడ్వాగా గణ మోక్ష మార్గము నీవే అని నమ్మిక. యేసు నాకు వేయని నమ్మిక. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండాలి, ఎవరు నిద్రకూడదు. 11వ తరగతి కార్యం ఘనముగా జరిగించు, 18వ తరగతి కార్యము పరలోకమందు దిగురండయ్యా అని ప్రార్థన చేయాలి. స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రం తండ్రి. ఈ దేవుని దినము నీ తండ్రి, గంటలు నీ తండ్రి, నిమిషాలు నీ తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కనులకు పాటు నువ్వు రాబోతున్నావు తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు తండ్రి. రంగపాట మండలం తండ్రి మీ సాల ఏర్పరచుకున్నది కదా మీ తండ్రి. సాల తండ్రి ఒక సింహాసనం వేసుకున్న తండ్రి, సింహం వేదిక ఎదుర్కొన్న తండ్రి. వచ్చిన వారందరినీ కనుదృష్టి వేసుకొస్తున్నావు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి, వేసుకుంటున్నాను ఆయన. బిడ్డలైన వారు ఏ వంశం చుట్టుకుని వచ్చారో ఆ వంశాలను కూడా నెరవేర్పులోకి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి.
పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తోత్రాలు నాయన. అలాగే తూర్పార్థంలో మీరు ఉన్నత కొందరములు, సైతన్యంలో మీరు ఉన్నత కొందరములు తండ్రి. అలాగే 7 పాత్రలకు మీరు వాడుకున్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే వాక్య పఠనం మీరు ఉండండి తండ్రి, ధ్యానంలో మీరు ఉండండి తండ్రి. స్థితినైనా ధ్యానం యొక్క తండ్రి ఎడ చేతులు కృషి చేసుకుంటున్నాడు తండ్రి. ప్రతి ఒక్కరికి దర్శనాలు తెచ్చి తండ్రి మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి అలాగే వర్షిడే గ్రామంలో తండ్రి, అలాగే సువార్త గుడికి తండ్రి, అలాగే తండ్రి ఘనమైన రీతిలో మీరు జరిగించుకో తండ్రి. రాకడ సువార్త గుడికి తండ్రి, వాతావరణ సమర్పణ, కరెంటు సమర్పణ తండ్రి, వచ్చిన ప్రజలు కూడా మీరు సమర్పణ తండ్రి. అలాగే ఆశీర్వాద భోజనం మీరు ఉన్నాడు తండ్రి, అన్ని కూడా మీరు ఘనంగా జరిగించు తండ్రి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, తాబలిస్టు అన్ని కూడా మీకు సమర్పణ తండ్రి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆటంగా పరచిన బిడ్డలందరూ తండ్రి సమాధాన పరచు తండ్రి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా ఘనమైన రీతిలో ఆ కూడికి మీరు జరిగించుకో తండ్రి. ఇస్తుంది ఆయన. అలాగే 18వ తారీఖు తండ్రి, అలాగే పలకడం తండ్రి, మందిరం మీరు కట్టించుకున్న తండ్రి, ఆ మందిరం ఓపెనింగ్ తండ్రి ఘనమైన రీతిలో మీరు జరిగించుకో తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. సేవకులు వస్తున్నారు తండ్రి, సేవకుల చుట్టూ నీ కంచి ఉంచు తండ్రి. ప్రజలు వస్తున్నారు తండ్రి, ఎగిరి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడు తండ్రి. ఎవరైతే తండ్రి ఏ అవసరాలు వస్తున్నారో ఏ అవసరాలను తీర్చు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఓపెనింగ్ తండ్రి ఘనమైన రీతిలో మీరు జరిగించుకో తండ్రి. మీరు కట్టించుకున్నారు తండ్రి, మీరు పిలుచుకున్నారు తండ్రి. స్థుతి నాయన, స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డ మీరు పిలుచుకో తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. అలాగే మీరేలో తండ్రి మీటించి పెడతారు అయ్యారు తండ్రి. అలాగే తన కరెంటు సమర్పణ తండ్రి, అలాగే వాతావరణ సమర్పణ తండ్రి, తారీఖులు కూడా మీకు సమర్పణ తండ్రి. అన్ని కూడా ఘనంగా జరిగించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. దాని సమకూర్చి దగ్గర మీటింగ్స్ తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. దేవానికి స్థుతులు ఆయన. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. అలాగే తండ్రి 100 కోట్ల తండ్రి ఘనంగా జరిగించుకున్న తండ్రి. ఎన్ని సిక్కులు ఆటంకాలు వచ్చినా సరే నువ్వు ఘనంగా జరిగించుకున్నావు తండ్రి. మండలం అంతా తిరిగి తండ్రి సిలువ సువార్త కొడుకులు జరిగించుకున్నావు తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. ఆత్మలు నిలబడిన వాడుకోదనం తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరి బిడ్డకి అనుగ్రహించు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. విశ్వాసంగము సింహాసనం వేసుకున్న తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయా నీకు వందనములు తండ్రి. పరీక్ష రాసిన బిడ్డని నీ పాదాల దగ్గర పడుతున్న తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నిరక్షకు పడుకున్న తండ్రి. పేస అయ్యేటట్టు మీరు సాధించు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి ఉద్యోగాలు లేని ఉద్యోగాలు తెచ్చి తండ్రి. మానవుడు తండ్రి రాగులతో బాధపడి ఉన్నాడు తండ్రి. మంచం మీద పడి ఉన్న తండ్రి. రంగపేట ఉండదు తండ్రి. మీరు చాలా మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. మీ పిలవరారు తండ్రి. మీరు పిలుచుకో తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. అలాగే తండ్రి సువార్త గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలా వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. ఏ సిక్కులు అవుతున్నాయో ఏ అడ్డులు అవుతున్నాయో అవన్నీ కూడా తొలగించు తండ్రి. తీసుకురామని అడుగుతున్నాం తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అలాగే మనవరాలు తండ్రి మా బిడ్డ తెచ్చి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే చిత్రమ్మ కూడా తండ్రి మా బిడ్డ తెచ్చి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి స్తుతినాయన మీరు కుటుంబాన్ని దీవించండి తండ్రి. స్తుతినాయన స్తోత్రం నాయన. వాళ్ళకి కావాల్సిన అవసరాలతో తీర్చు తండ్రి. కుమార్తెగా తండ్రి కుమార్తె కాంచి ఉంచి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి నువ్వు అవసరం పెట్టుకున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. దినాలు లాంచి దినాలు ఉన్నాం తండ్రి. భయంకరదనం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతండ్రి. పలకడించిన బిడ్డతో మాట్లాడుతండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. రాయవారి చచ్చిన బిడ్డతో మాట్లాడుతండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. ఈ స్థలం చుట్టూ కంచి ఉంచు తండ్రి. అలా తండ్రి సాలకు తండ్రి 2 అటాలు ఇచ్చే తండ్రి. వాహనాలు ఇచ్చినందుకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే రోడ్డు ఇచ్చే తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. చెడ్డ ఇచ్చే తండ్రి. స్తుతినాయన స్తోత్రములు తండ్రి. ఇదంక తండ్రి పెద్ద సాల అయ్యేటట్టు మీరు సాధించు తండ్రి. ఇదంక పెద్ద సాల అయ్యేటట్టు మీరు సాధించు తండ్రి. ఇదంక పెద్ద సాల అయ్యేటట్టు మీరు సాధించు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనములు తండ్రి. ఇప్పుడు దాకా బాధ్యత పెట్టిన తండ్రి. ఈ సినిమాని శుద్ధి చేయనైనా నీ కాంతిని ప్రవహిస్తాను వచ్చే నువ్వు లేని బ్రతుకు అర్థం తండ్రి. నువ్వు లేని గుడ్డిచున్న తండ్రి. అలాగే మా బలం మా శక్తి అనుకుంటే మేము తీసుకున్న గోతులోకి మేము పడిపోతాం తండ్రి. అని నామముకున్న పైన నామము నీ నామ గొప్ప నామం తండ్రి. నువ్వు ఇచ్చిన కాళ్ళు చేతులు కూడా మంచి పనులు చేసినట్టు మీరు సాధించు తండ్రి. ఇప్పుడు మేము అడుగుతాం తండ్రి. అడిగాక నేర్తో తండ్రి. అడగకుండా కొన్ని కాలం చేస్తాం తండ్రి. నీ సిరుగు సాధ్యం తండ్రి. నీ సిరిలో చిన్న తండ్రి. బిడ్డల ఇంటి వారు వాగులు చేతున్నారు అవన్నీ కూడా నెరవేర్పులోకి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. ఇస్తున్నారు
ఈ విషయాలు జరుగుతుందిగా తండ్రి మా వాళ్ళు ఈ పరలోక రాజ్యం చేసే భాగ్యం మాకు అనుగ్రహించు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. చెట్టులాంటి శుద్ధిన తండ్రి, జీవరాశులాంటి శుద్ధిన తండ్రి, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. వచ్చిన వారందరికీ తండ్రి తల్లి నీవే తండ్రి నువ్వు తండ్రి. వచ్చిన వారందరికీ తల్లి నీవే తండ్రి నువ్వు తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనము తండ్రి. మీరు పరిశుద్ధులను మందులో తీరుతారు తండ్రి. మీరు పరిశుద్ధులను మందులో తీరుతారు తండ్రి. ఇస్తున్న ఆయన దినదినము తండ్రి ఒక చేతికి స్వాప్నం తండ్రి. కానీ మేము గ్రహించలేకపోతున్నాం తండ్రి. దినదినము తండ్రి నీ కౌగుంట్లో మమ్మల్ని తీసుకుంటున్నాం తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. బిడ్డల మీద నీ కనుదృష్టి ఉంచు తండ్రి. వచ్చిన వారందరి మీద నీ కనుదృష్టి ఉంచు తండ్రి. వచ్చిన వారందరి మీద నీ కనుదృష్టి ఉంచు తండ్రి. అయ్యారు నమ్మారు దేవుని చెప్పు తండ్రి. రాకపోకలు మీరు ఉన్న తండ్రి. వంశనికి సూర్యుగా తండ్రి. పరిశీలన చేస్తున్న కుమారులు మీరు జ్ఞాపకం తండ్రి. శక్తిని బలం తెచ్చి తండ్రి. ఈ మనలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మాట తండ్రి. ఎవరైతే బలహీనలో బలపరచు తండ్రి. బలహీనం బలపరచు తండ్రి. శక్తిని ఇవ్వమని నేను ఏది మర్చాను ఏది ఇడిచాను ఎంతకాలం మంది జ్ఞాపకమని వేసి వారి నామం నడుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమె ధైర్యముగా నుండును ఓ విశ్వాసి, ధైర్యముగా నుండును. ధైర్యముతో దేవుని ఆత్మతో స్తుతించి, ధైర్యముతో దేవుని ఆత్మతో స్తుతించి, వచ్చిన శ్రమలలో నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. ఏడో ప్రార్థన స్తుతి ప్రార్థన. అందరూ లేచి నిలబడాలి. అందరూ లేచి నిలబడాలి. అందరూ లేచి నిలబడాలి. అందరూ స్తుతి చెప్పాలి. ఏం స్తుతి చెప్తారు? దేవా, రేపు 11వ తారీఖు జరిగిన గురువారం రాకడ సువార్త సభ, అంచెదిన వాస్తవాల సభ నువ్వు ఘనంగా జరిగించుచున్న దేవా నీకు స్తుతి. అనేక వందలాది మందిని అక్కడ సమకూర్చుతున్న దేవా నీకు స్తుతి. అందరూ చెప్పాలి ఈ మాట. ఏం చెప్పండి? 11వ తారీఖు గురువారము అనండి. రాకడ సువార్త సభ అంచె దినముల వాస్తవాలు తెలిపే సభ ఒడిసెలేరు గ్రామములో గురువారము జరిగించుచున్న దేవా నీకే వందనాలు. ఘనముగా వందలాది మందిని తీసుకుని వచ్చి నీవు ఘనముగా గణపరుచుకుంటున్నా దేవా నీకే స్తుతి స్తోత్రములు. దేవా 18వ తారీఖు గురువారము పల్లకడియము దేవుని మందిరము బైబిల్ మిషన్ మహిమ స్వస్థత ప్రార్థన మందిరమును ఘనముగా ప్రవేశింప చేస్తున్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు. వందలాది మందికినైనా ఆహారము అక్కడ నీవు ఏర్పాటు చేస్తున్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు. లక్షలాది రూపాయలు కావాలినైనా నీవే దానిని జరిగించి మీరే మహిమ ఘనత పొందుకుంటున్నా దేవా నీకే స్తుతి స్తోత్రములు అని అందరూ ప్రార్థించారు. ఈ మాటలు గుర్తించుకోండి. 7వ ప్రార్థన
మహాపరిశుద్ధ చేయాలి అందరూ మాట రిపీట్ చేయాలి, చెప్పాలి అందరూ. 7వ ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామానికి లెక్కలేదు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం నుంచి నీ రెక్కల చాటును భద్రపరిచినందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆయన ఇక్కడ వచ్చిన జనాంగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. రాలేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనేక జనాంగాన్ని తోడుకొని వస్తున్నందుకు నీకు వందనములు చేయాలి ప్రార్థన. ఆయన సుదూర ప్రాంతాల నుండి నాయన తీసుకొస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన ఇక్కడికి వచ్చిన జనాంగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అంశం నెరవేర్చండి నాయన. నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి నాయన మేము చేసిన పాపములన్నింటినీ నాయన నీ యందు ఒప్పుకొనుచున్నాం తండ్రి నాయన. మా పాపములన్నింటినీ కడిగి వేయండి నాయన నీ రక్తముతో నాయన. మమ్మల్ని శుద్ధులుగా మార్చండి నాయన. నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి నాయన. నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన వచ్చే వారం తండ్రి 11వ తారీఖున చేయాలి 11వ తారీఖు వడ్సిలేరు గ్రామంలో ప్రతి ఒక్కరు ఉంటే రావాలన్నమాట. అక్కడ సువార్త సభను నాయన ఘనముగా జరిపించుకోండి నాయన. నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనేక జనాంగాన్ని తోసుకున్నారండి నాయన. నీకే వందనములు స్తోత్రాలు తండ్రి. ఎటువంటి అడ్డంకులు ఆటంకులు కలగకుండా నాయన నీ మహిమను వారి వద్దకు ప్రవేశింపజేయండి నాయన. నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన వాటికి కావాల్సిన సామాగ్రి అంతటి నాయన దయచేయండి నాయన. నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అనేక జనాంగాన్ని నాయన తోడుకుంటుండండి నాయన. వారందరూ నాయన వచ్చి నాయన వారు మనస్సు పొంది నాయన రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయండి నాయన. నీకే వందనములు స్తోత్రం తండ్రి. నాయన నిజమైన దేవుడు నీవే అని ఎరిగి నాయన వారందరూ తెలుసుకునేలా కృప దయచేయండి. నీకే వందనములు స్తోత్రాలు తండ్రి. నాయన వాటన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. వాటికి కావాల్సిన అన్నింటిని నాయన నీవే దయచేయండి నాయన. నీకే వందనములు స్తోత్రములు తండ్రి నాయన. గర్వంగా జరిపించుకోండి నాయన. నీకే వందనములు స్తోత్రములు తండ్రి నాయన. వడ్సిలేరు గ్రామాన్నంతటి నాయన తీసుకుని వచ్చే భాగ్యాన్ని దయచేయండి. నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన 18వ తారీఖు నాయన జరగబోయే తండ్రి కార్యక్రమం తండ్రి నాయన జరగబోయే 18వ తారీఖు ఆయన మహిమ ప్రవేశాన్ని నాయన మందిర ప్రవేశాన్ని నాయన ఘనముగా జరిపించుకోండి. నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అక్కడకు కూడా తండ్రి అనేక జనాంగాన్ని తీసుకుని రండి నాయన. నీకే వందనములు స్తోత్రములు తండ్రి నాయన. ఈ దేవతలు అక్కడ సంచరించుతున్నారు తండ్రి నాయన. దేవదూతలు తండ్రి నాయన. ఆయన మందిరం చుట్టూ నాయన నీ కంచి కాపుదల ఉంచండి నాయన. నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనేక జనాంగాన్ని నాయన ఆ మందిరంలో ప్రవేశించే భాగ్యం అందరికీ దయచేయండి. నీకే వందనములు స్తోత్రాలు తండ్రి. వాళ్ళ కడివంతనైనా మారు మనసు పొందినైనా నాయన రక్షణ భాగ్యంలో నడిపించండి నాయన. నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆ కార్యక్రమం ఘనముగా జరిపించుకోండి నాయన. నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. పరిశుద్ధులు వచ్చేలాగా నాయన కృప దయచేయండి నాయన. నీకే వందనములు స్తోత్రాలు తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన దూర ప్రాంతం నుంచి వచ్చే బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నాయన అలాగే తండ్రి రంగపాఠశాలను దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చే జనాంగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి అంశాలను నెరవేర్చండి, దీవించండి. అలాగే తండ్రి నాయన ఇంకనూ తండ్రి నాయన ఏమైనా మర్చి ఉంటే నేను నన్ను క్షమించండి నాయన. దీనుడైన నా ఈ చిన్న ప్రార్థన నీ పాదాలను చేర్చుకుంటాను. యేసు వారి పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకుంటూ పలుకుంటాం పరమ తండ్రి. అందరూ ఆమేన్. అన్ని ప్రార్థనలోని వారించి ఉన్నావు. అన్ని ప్రార్థనలోని వారించి ఉన్నావు. అన్నిటిలో మహిమా అందుకున్నావు. అన్నిటిలో మహిమా అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదినా స్తుతులు. దేవా తండ్రి నీకు దినదినా స్తుతులు. మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు. మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు. దేవా తండ్రి నీకు
దినదీన స్తుతులు మా విన్న పము విన్న ఆదాస స్తుతులు. మహోన్నతుడా దయగల తండ్రి, ఇప్పటివరకు జరిగిన ప్రార్థన బట్టి నీకు వందనము నాయన. ప్రాముఖ్యముగా 2 వంశములు పెట్టి నాయన మీ పాదములు పట్టుకుని బతిమాలి ప్రార్థించేశారు తండ్రి. ఆయా 11వ తారీఖు జరిగే రాకడ సువార్త సభను నీ చేతులకే సమర్పణ మీరు ఘనముగా జరిగించుకుంటున్నారు తండ్రి. నీకు స్తోత్రం. అలాగే ప్రభా 2వ కార్యము పలకడిమలో జరిగే మందిర ప్రవేశము తండ్రి నువ్వు ఆశ్చర్యముగా జరిగించుకుంటున్న దేవా నీకు స్తోత్రం. బిడ్డల ప్రార్థన ఆలకించావు, విజ్ఞాపన ఆలకించావు. మీరే మహిమ గంటబోతుకోమని యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.